జీవితం అనే ప్రయాణంలో గెలుపోటములను, కష్టసుఖాలను ఎలా స్వీకరించాలో చెప్పే ఒక చిన్న కథ ఇక్కడ ఉంది. ఇది నీ మనసుకి ఖచ్చితంగా ఒక కొత్త వెలుగునిస్తుంది. ఒక ఊరిలో ఒక తెలివైన రైతు ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గర ఉన్న ఏకైక గుర్రం పారిపోయింది. అది చూసి ఊరి వాళ్ళంతా, అయ్యో, నీకు ఎంత కష్టం వచ్చింది, ఎంత దురదృష్టం అని సానుభూతి చూపించారు. దానికి ఆ రైతు ప్రశాంతంగా, దురదృష్టమో అదృష్టమో కాలమే చెబుతుంది అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పారిపోయిన గుర్రం తిరిగి వస్తూ తనతో పాటు మరో 10 అడవి గుర్రాలను తీసుకువచ్చింది. అది చూసి జనం, అబ్బో, నీకు ఎంత అదృష్టం, నువ్వు ఇప్పుడు ధనవంతుడివి అయిపోయావు అన్నారు. రైతు మళ్ళీ అదే మాట అన్నాడు. అదృష్టమో దురదృష్టమో కాలమే చెబుతుంది. మరుసటి రోజు ఆ కొత్త గుర్రాలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో రైతు కొడుకు కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. జనం మళ్ళీ వచ్చారు. అయ్యో, నీ కొడుకు కాలు విరిగింది, ఇది నిజంగా దురదృష్టమే అన్నారు. రైతు మళ్ళీ అలాగే అన్నాడు. దురదృష్టమో అదృష్టమో కాలమే చెబుతుంది. కొన్నాళ్లకి ఆ దేశంలో యుద్ధం వచ్చింది. ఊరిలోని యువకులందరినీ బలవంతంగా సైన్యంలోకి తీసుకెళ్లారు. కాని రైతు కొడుకు కాలు విరిగి ఉండటం వల్ల అతన్ని వదిలేశారు. ఆ యుద్ధానికి వెళ్ళిన వాళ్లలో చాలామంది తిరిగి రాలేదు. అప్పుడు ఊరి వాళ్లకి అర్థమైంది, ఆ రోజు కాలు విరగడం కూడా ఒక రకంగా ప్రాణాలను కాపాడిందని. ఈ కథ నేర్పే నీతి మనం ఎలా తీసుకోవాలి? జీవితంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే అది మంచి లేదా చెడు అని ముద్ర వేసేస్తాం. కానీ నిజానికి చిత్రం ఇంకా పూర్తి కాలేదు. మనం చూస్తున్నది కేవలం ఒక చిన్న సన్నివేశం మాత్రమే. పూర్తి సినిమా మున్ముందు ఉంటుంది. ఈరోజు జరిగిన చెడు రేపు జరగబోయే మంచికి పునాది కావచ్చు. స్థితప్రజ్ఞత, ఈక్వానిమిటీ. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటమే అసలైన బలం. నీ చేతుల్లో ఏముంది? జరిగిన దాని గురించి బాధపడటం కంటే ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు అనే దానిపై దృష్టి పెట్టాలి. గుర్తుంచుకో, సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే జీవితంలో పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ఆ అలల మీద ప్రయాణించడం నేర్చుకోవడమే కాని అలను ఆపాలని చూడటం కాదు. ఏం జరిగినా ఇది కూడా గడిచిపోతుంది, దీనివల్ల ఏదో ఒక మేలు జరుగుతుంది అని నమ్మడం మొదలుపెట్టు. అప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?